నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్స్లో అంబటి రాంబాబు ఒక పోస్ట్ పెట్టాడు. ఒకసారి ఏం పెట్టాడో మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. తను ఏమంటున్నాడంటే, కాపులం కలుస్తున్నాం, కదులుతున్నాం, కదం తొక్కుతున్నాం, కూటమి ఓటమి వరకు అని చెప్పేసి అన్నాడు. అంటే కాపులం అని చెప్పి కలుస్తున్నాం అన్నాడు. గతంలో మనం చూసుకుంటే అసలుకి కాపు కులానికి నన్ను ఆపాదించొద్దు, కాపు కులానికి సంబంధించి నన్ను అంటగట్టొద్దు, కాపులందరూ కూడా తిండిబోతులు తిరుగుబోతులు అని చెప్పేసి మాట్లాడిన అంబటి రాంబాబు మొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టినట్టు సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక బిరుదు ఇచ్చారు, కాపు టైగర్ అని చెప్పి. అప్పటికి కూడా చాలాసార్లు అన్నాడు నేను కాపు కులస్తాను కాదని చెప్పేసి. కానీ ఇప్పుడు వచ్చేసి కాపులం కలుస్తున్నాం, కదం తొక్కుతున్నాం, కదులుదాం అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో నిన్న కూడా చూసుకుంటే మనకి ఏదైతే తోట త్రిమూర్తులు గారి ఇంట్లో ఓ మీటింగ్ జరిగింది కాపు కులస్తం. ఎందుకని ఇప్పుడు ఎంత జరుగుతుంది, ఎందుకని కాపు కులాన్ని రెచ్చగొడుతున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయనే రాశాడు కూటమి ఓటమి వరకు అని. ఆయన ఏం కోరుకుంటున్నారు? ఒక అంబటి రాంబాబే కాదు, ఆ పార్టీ నాయకుడే కాదు, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా కూడా నాయకులు అందరూ కూడా ఏం కోరుకుంటున్నారు అంటే కూటమి ఓటమి. అది విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు? ఖచ్చితంగా కూటమిని మీరు ఓడించాలంటే పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఉండకూడదు అని. అదే ఇప్పుడు వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఏం చెయ్యాలి, ఏ విధంగా మనం దీన్ని చూడాలి, వీళ్ళు విడగొట్టాలి, రాష్ట్రాన్ని మన చేతుల్లోకి మన హస్తగతం చేసుకోవాలి, మళ్ళీ మన రాక్షస పరిపాలన అందించాలి, మళ్ళీ జగనాసురుణ్ణి మరి ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేయడానికి మరి ఆయన్ని ఆ సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి. ఇదే వాళ్ళ టార్గెట్. ఇంకా మీరు ఒక డిఎస్సి చూడండి, లేకపోతే మొన్న వచ్చిన స్పోర్ట్స్ కోటా చూడండి, ఇంకా ఏదైనా సరే ప్రతి ఒక్కటి ఇక్కడ నారా లోకేష్ గారిని టార్గెట్ చేసినా, నారా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసినా, పవన్ కళ్యాణ్ గారిని, ఇంకా ఏదైనా సరే దేని గురించి అయినా సరే ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మాట్లాడుతున్నాడన్నా, వాళ్ళని కలిశాడన్నా సరే కలిశాడండి, చూసాం. బాధితులను కలుస్తున్నాడు, ప్రమాదాలు జరిగినప్పుడు వెళుతున్నాడు, ఏదన్నా వాళ్ళ కోసం ఒక రూపాయి ఇచ్చాడా? ఎక్కడా కూడా ఇచ్చింది మనం చూడలేదు. అధికారంలో ఉన్నప్పుడే అతిగతి లేదు, ఈ రోజున అధికారం కోల్పోయాక ఏం చేస్తాడు ఇట్లాంటి వ్యక్తి? మరి కేవలం ఈ రోజున అంబటి రాంబాబు గారి గురించి చెప్పుకోవాలంటే అసలు ఈయన అరెస్ట్ చేయకుండా ఎందుకు ఇంకా బయట ఉంచారనేదే పెద్ద ప్రాబ్లం గా ఉంది. అది ఇక్కడ మనం చూసుకుంటే మీరు ఇందాక అన్నట్టుగా విజయసాయి రెడ్డి గారు గతంలో ఏం చెప్పారు? కూటమిని చీల్చేదాకా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడని చెప్పేసి అనడం మనం చూసాం. అదేవిధంగా ఇంకొక మాట కూడా అన్నాడు, ఖచ్చితంగా కూటమి చీల్చాలంటే ఇప్పుడున్నట్టు కోటరీలు ఎవరు సరిపోరని కూడా చెప్పారు. సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటిదాకా ఇచ్చిన ఐడియాలు కావచ్చు, లేదా కూటమి చీల్చేయడానికి ఇచ్చినటువంటి ఒక ఏదైతే అసైన్మెంట్ ఉందో దాంట్లో ఫెయిల్ అయ్యాడని చెప్పి అందుకే సజ్జలను పక్కన పెట్టి ఇప్పుడు కాపు కులాన్ని రెచ్చగొడుతుంది. అంటే దాదాపు 27% మనకు చూసాం ఏదైతే ఓటర్ శాతం కూడా ఆంధ్రాలో కాపులదే ఉందని. సో కాపుల్ని విడదీస్తానికి ఇప్పుడు సజ్జల్ని పక్కన పెట్టి కాపు కులస్తులను దింపాడంటే ఏమంటారు? ఇక్కడ కాపు కులస్తులను దింపారంటే ఇక్కడ ఒక అంబటి రాంబాబు గురించి చెప్పుకోవాలంటే, నేను కాపు సామాజిక వర్గంలో పుట్టినా కూడా ఆ వర్గాన్ని నేను ఏ విధంగా చూస్తున్నానని బహిరంగంగా ఒక చర్చలో ఒక ఇంటర్వ్యూలో ఆయనే చెప్పాడు. తిరుగుబోతులు, తాగుబోతులు, తిండిబోతులు, పనికిరానాళ్ళు, పని పాట లేకుండా వాళ్ళు అంటే సోమర్లా ఉంటారు అని. మరి అలాంటిది ఈ రోజున ఏ కాపు మరి ఈ వ్యక్తిని మరి సపోర్ట్ చేస్తాడు? కదులుతున్నాం, కదం తొక్కనున్నాము, అందరం కలిసి వస్తాము కాపులు అని చెప్తున్నాడు. ఈ రోజున వాళ్ళంతా మనం చూసాం. ఇప్పుడు ఎన్ని రోజులుగా సాయికృష్ణ వివాదం నడుస్తుంది, ఈ రోజున ఎందుకు దీన్ని ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు? ఎవరైనా సరే రెస్పాండ్ అయ్యారా? అంటే చాలా గౌరవంగా వాళ్ళ కాపు సామాజిక వర్గాన్ని వాళ్ళు గౌరవించుకుంటున్నారు, కాపాడుకుంటున్నారు. ఇట్లాంటి వ్యక్తులకి సపోర్ట్ చేయమని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. అంటే సొంత ఫ్యామిలీ గాదే విజయలక్ష్మి గారు కూడా ఒక మాట అన్నారు, మా యొక్క సాయికృష్ణ ఇష్యూలో ఎటువంటి కుల రాజకీయాలు కానీ ఏ రాజకీయం మాతో చేయొద్దని చెప్పేసి అన్నారు. సో ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, ఖచ్చితంగా మాకు మేనమామ కూడా చెప్పాడు, ఖచ్చితంగా అవును 100% మాకు ప్రభుత్వం న్యాయం చేయబోతుంది. సో ఈ సాయికృష్ణ విషయం తీసి పక్కన పెడితే వాస్తవానికి కుల రాజకీయాలు తీసుకురావడం మనం చూసాం గతంలో కూడా. ఇందాక మీరు అన్నట్టు మెగా డిఎస్సీలో కూడా స్పోర్ట్స్ కోటా మొత్తం కూడా కమ్మవారికి ఇచ్చారని చెప్పి, ఇప్పుడు వచ్చి సాయికృష్ణ ఇష్యూ వచ్చేసరికి అతనిపైన 23 కేసులు ఉన్నా, ఫోక్సో చట్టం కేసున్నా, నవీన్ రెడ్డి అనేటువంటి ఒక అతన్ని హత్య చేసినా, అన్ని చేసినా సరే కాపు కులస్తుడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఏం చేస్తలేదు. గతంలో మనం చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్ ఇష్యూ కూడా మనకు తెలిసిందే. ఏదైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే కూటమి అక్కడ
ప్రభుత్వమే చంపిందని చెప్పి మాట్లాడాడు. అంటే మత విద్వేషాలు రెచ్చగొడటానికి జాన్ బెన్ లింగం అనే అతను మేము క్రైస్తవ ముసుగులో ఉన్నాం, ఒక్కసారి ముసుగు తీస్తే ఊచకోతకు వస్తామని చెప్పి, అంటే శాంతి భద్రత లోపల చెందాలని చెప్పేసి అటు కాపులు అని చెప్పి, ఒకసారి కమ్మ అని చెప్పి, ఒకసారి మతం అని చెప్పి, ఎందుకు అంటే పూర్తిగా శాంతి భద్రత లేకుండా చేయాలనే జగన్ ప్లాన్. అంతే కదండి, మరి ఇవన్నీ మనకు అవే చూపిస్తున్నాయి. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఆచరించేవి అనుసరించేవి ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. మరి ఒక లాయర్ స్థానంలో ఉన్న రజనీ గారు మరి నల్లకోటు వేసుకొని న్యాయాన్ని కాపాడతాము, మరి ఏ మాటలు మాట్లాడొచ్చు ఏ మాటలు మాట్లాడకూడదు అని విజ్ఞత కలిగిన వ్యక్తులుగా మరి వాళ్ళేం మెసేజ్ ఇస్తున్నారు, ఒక కాపోండి మీరు లాకప్ డెత్ చేస్తారా అని చెప్పి విజయవాడ నడిబొడ్డులో అని చెప్పి ఆవిడ మాట్లాడారు. అది వైరల్ అయింది. అంటే ఇలా మాట్లాడొచ్చా మాట్లాడకూడదు అనే విచక్షణ కోల్పోయిన కొంతమంది సోకాల్డ్ మేధావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా మాట్లాడుకోవడం తప్పించి ఏదో జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేస్తున్నాడు తీసుకుంటున్నాం, లేకపోతే రేపు పదవులు వేస్తాడు మేము పొందుతాం అనే ఆలోచనలోనే ఉండి ఈ పిచ్చి పిచ్చి వ్యవహారాలు నటిపిస్తున్నారు తప్పించి ఎక్కడా కూడా నిజమైన కాపు, నిజమైన కమ్మ, నిజమైన రెడ్డి ఇలా ఎవరు కూడా వాళ్ళు విభజించి పాలించి అన్నట్లుగా వీళ్ళు ఏమైనా ఓట్లు సపరేట్ గా ఉన్నాయా? అలా వేస్తేనే ఈ రోజున వీళ్ళంతా గెలిచారా? ఇవన్నీ కూడా చూస్తే ఆలోచన జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ సంఘంలో ఉన్న వ్యక్తుల చేత ఇలాంటివన్నీ కూడా మాట్లాడించి మీరు అంటున్నట్లుగా ఏదో ఒక విధంగా వివాదాన్ని రెచ్చగొట్టి సంఘ విద్రోహాల శక్తులుగా ఈ రోజున వీళ్ళు పేరు పొందడం తప్పించి వీళ్ళు ఎట్లాంటి విజ్ఞాతాలు కల్పించలేరు, ఎవరిని కూడా రెచ్చగొట్టలేరు. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు, శాంతియుతంగా ఉన్నారు, చక్కగా అవగాహన పొందున్నారు. ప్రతి ఒక్కటి ఏం జరుగుతుంది, ఎవరి తప్పు, కులాల పేరుతోటి మతాల పేరుతోటి ఎవరు రెచ్చగొడదామనుకుంటున్నారు, ఎవరు లబ్ధి పొందుదామనుకుంటున్నారు, బలైపోయేది ఎవరు అనేది క్లియర్ గా ఉన్నారు, క్లారిటీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఎవరైతే ఈ రోజున అంబటి రాంబాబు మీరు ఇంకా మానేయండి ఇవన్నీ, సైలెంట్ గా ఇంట్లో కూర్చుంటారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పడతారా, మీ పార్టీ జెండాలు పని చేసుకుంటారు, ఇంకేదన్నా చేసుకుంటారు చేసుకోండి తప్పించి ఇంకా అదే కదా చెప్పారు కదా వీళ్ళంతా మేము జెండాలు మోస్తాం, బ్యానర్లు కడతాం, కుక్కల్లాగా పనిచేస్తామని పేరుని నాని అంబటి రాంబాబు వాళ్ళు మాట్లాడారు. కాబట్టి కుక్కల్లా పనిచేయండి, కానీ పిచ్చి కుక్కల్లాగా మారి సమాజానికి మాత్రం చేటు చేయకండి. పిచ్చి కుక్క సమాజాన్ని మనం చూస్తున్నాం, ఏం చేస్తుందండి ర్యాబిస్ వ్యాధి వస్తే, మరి ఇలాంటి కుల ర్యాబిస్ వ్యాధి ఉన్న వీళ్ళని ఏం చేయాలి? ఇట్లాంటి వ్యక్తుల మీద వెంటనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళు సమాజంలో ఉండటానికి చేటు, ఇట్లాంటి వ్యక్తుల మీద కేసు నమోదు చేయటం, వాళ్ళని సుమోటోగా పరిగణలో తీసుకొని అరెస్ట్ చేసి దానికి సంబంధించి ఆ విచారణ చేపట్టి గతంలో చేసినవి ఇప్పుడు చేస్తున్నవి, దీనివల్ల యువత ఏ విధంగా నష్టపోతుంది, వీళ్ళు ఎవరిని ప్రోత్సహిస్తున్నారు, ఫస్ట్ గతంలో మాట్లాడిన మాటలు అసలు కులానికే సంబంధం లేదన్న వ్యక్తి ఈ రోజున పద్మనాభరెడ్డిని చూస్తున్నాం. ఆయన ఏం చెప్పాడు, నేను రెడ్డి అని పేరు మార్చుకుంటానన్నాడు, మార్చుకున్నాడు. మరి ఈ రోజున ఏమని మార్చుకుంటాడు, అసలు నా కాపు కులమే నాది కాదు అని చెప్పుకున్నావు నువ్వు, ఈ రోజున కథం తొక్కునున్నావు, కదులుతున్నావు, వస్తాం, కూటమి ఓటమి అంటే ఎలా? ఇవన్నీ కూడా నువ్వు ఒక రాంగ్ రూట్ లో వెళ్తూ రైట్ అని చెప్పే ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ సోకాల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా దేనికి ఏదైతే తప్పులు చేస్తున్నారో శిక్ష అనుభవించక తప్పదు. వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ముందు ఈ కూటమి గురించి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితుల మీద వీళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు, అవన్నీ జరగవనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకొకటి ఏంటంటే అంబటి రాంబాబు గారికి సంబంధించి వారి యొక్క ముగ్గురు కూతుర్లలో ఇద్దరు కూతుర్లు కమ్మ కులస్థానికి సంబంధించే పెళ్లి చేశారు. సో అది ఆయన స్వయంగా ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పాడు, నాకు ఎటువంటి కులానికి లేదు. కానీ మీరు ఇంకొక మాట కూడా గుర్తు చేశారు, ఏదైతే పద్మనాభం గారు ఎవరైతే ఉంటారో ఆయన కాపు ఉద్యమానికి ఎన్నో ఏళ్లుగా పనిచేసినటువంటి వ్యక్తి, కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడి వల్ల రెడ్డి కింద మారిపోయారు. మనం చూసుకుంటే కాపు కులస్తులతో జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఆటలు ఏంటి అంటే పేర్ని నాని ఒక బియ్యం దొంగ అని మాట్లాడు. అదేవిధంగా చూసుకుంటే మనకి పద్మనాభం గారిని రెడ్డి కింద మార్చేశాడు. అంబటి రాంబాబు గారితో బూతులు తిట్టించిన తర్వాత ఆయనకి కాపు టైగర్ అని చెప్పేసి పేరు పెట్టడం. అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ తనకు సంబంధించి గుడ్డు మంత్రి కింద పేరు పెట్టించాడు. అదేవిధంగా చూసుకుంటే ఎంతో మంది హర్రామ్ జోగి గారు కావచ్చు, ఇలాంటి సీనియర్స్ అందరూ కూడా కాపు కులస్తులతో ఆడుకొని వారికి చెడు పేరు తెచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇంకా నీచంగా తీసుకెళ్లాలనేటువంటి ప్లాన్, అంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి విలువ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒకటేనండి, ఎన్ని జరిగినా కూడా ఈ రోజున ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా అందరూ కూడా అవినీతి చేశారా, అన్యాయాలు చేశారా, మర్డర్లు చేశారా, మానభంగాలు చేశారా, పోక్సో చట్టం కింద వాళ్ళ మీద కేసులు నమోదైనవి చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎవరిని కూడా కనీసం
ఇదిగో మీరు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు, ఈ లిమిట్స్ ని క్రాస్ చేశారు, మరి ఇవన్నీ కూడా చట్టరీత్యా నేరం కాబట్టి మన పార్టీకి చెడ్డ పేరు వచ్చింది, మీరు ఇలాంటి పనులు చేయొద్దు అనేది ఎక్కడ కూడా మెసేజ్ ఇవ్వాల. నాకు వచ్చే వాటా నాకు వస్తుందా, నేను పోగేసుకున్నానా, దాచుకున్నానా, వీళ్ళు దోచిన ఆ వాటా నాకు ఇచ్చారా కరెక్ట్ గా లేదా అని ఒక్కటే చూశాడు తప్పించి మీరు ఏమైనా అయిపోండి, మీరు సర్వనాశనం అయిపోండి, కేసులు పెట్టించుకోండి, జైలు పాలవ్వండి, నాకు సంబంధం లేదని ప్రోత్సహించాడు. అనంతబాబు ఎమ్మెల్సీ కాపులస్తుడు చంపి డోర్ డెలివరీ చేశాడు, అయిపోయింది. తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బరి తెగించి సాక్షుల్ని ప్రభావితం చేసి డబ్బులు ఇచ్చేస్తా చంపేస్తాను మాట్లాడాడు. అయినా సరే ఇప్పటిదాకా కూటమి ప్రభుత్వంలో ఈ రోజున అధికారంలో ఉన్న ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ గా ఉన్న అనిత గారిని గుడ్డ అమర్నాథ్ ఏం మాట్లాడాడో అందరికీ తెలుసు. మరి అక్కడ ఎంతసేపటికి మనం ఒక మహిళగానే సాటి మహిళలుగా మేము మాట్లాడాం తప్పించి ఎస్సీ సామాజిక వర్గం మరి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం కానీ వాళ్ళ నుంచి లబ్ధి పొందే ప్రయత్నం కానీ ఎవరైనా ఆలోచించారండి? కనీసం ఒక మహిళల అందరం కూడా ఈ రోజున మాకు మీరు ఇలాంటి గౌరవాన్ని ఇచ్చేది, మరి ఇదేనా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న గౌరవం, మీరు ఇదేనా మహిళల్ని గౌరవించేదని చెప్పి అడిగాం. కానీ ఇక్కడ చూస్తే ఈ రోజున మీరు చెప్తున్నవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి ఏ కుల వాళ్ళకి ఎలాంటి విలువ ఇచ్చాడు, వాళ్ళని ఈ రోజున ఇప్పుడు మద్యం కుంభకోణం చూస్తున్నామండి, దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు నేరస్తులు? ఈ రోజున నువ్వు ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా సామాజిక వర్గానికి చేసిన న్యాయం ఏంటి? న్యాయం చేయకపోగా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే అన్యాయం చేసిన వ్యక్తిగా మిగిలిపోయావు. ఇట్లాంటి నీచమైన సంస్కృతికి తెరలేపిన జగన్మోహన్ రెడ్డి యువతని మరి ఎంత దారుణంగా చెడగొట్టాడు. కులాల పేరుతోటి, మతాల పేరుతోటి ఈ రోజున అన్యాయంగా అక్రమంగా తను మద్యం కుంభకోణంలో ఎంతమందిని ఈ రోజున జైలు పాలు చేశాడు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఒక మహిళని బంధించి తీసుకొచ్చి ఎంత దారుణమైన సిచ్యువేషన్ అండి. ఆ రోజున ఫ్లైట్ టికెట్స్ తీసింది ఎవరు, సీఎంఓ ఆఫీస్ నుంచి వాళ్ళకి రిఫర్స్ చేసింది ఎవరు, ఆ సిఫార్సు చేసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా వెళ్ళారు, ఇవన్నీ కూడా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి మైండ్ గేమ్ ఆడుతున్నాడు, ఆ మైండ్ గేమ్ లో ఎవ్వరు కూడా ఈ రోజున వాళ్ళ మైండ్ సెట్ మార్చుకునే ప్రయత్నం అయితే ఎవరు చేయటం లేదు. వాళ్ళు ఒక దానికి ఫిక్స్ అయిపోయారు. ఈ రోజున మాకు కావాల్సిన అభివృద్ధి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మా యువతకు మంచి ఉద్యోగాలు కావాలి, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా 2047 నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కోరుకుంటున్నారో అదే లక్ష్యంగా అందరూ కూడా ఈ రోజున ఆలోచిస్తున్నారు. కాబట్టి యువత జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగట్లేదు. కాబట్టి ఈ రోజున ఇట్లాంటివన్నీ కూడా ఈ అంబటి రాంబాబు ఈ కుల రాజకీయాలు తీసుకొచ్చి కులాల పేరుతో ఏదైనా కుంపట్లు పెడదామని ట్రై చేస్తున్నాడు కానీ అది అవ్వట్లా. చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి అందరూ కూడా అభివృద్ధి తప్ప ఎటువంటి కుల రాజకీయాలు, మత రాజకీయాలు కోరుకోవట్లేదు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.